ప్రత్యక్ష ప్రమాణం. పుణ్యాత్ములకే పుత్రికా జననం సాధ్యమవుతుంది. కానీ ఆ సౌభాగ్యాన్ని పొందడానికి హిమవంతుడు, మైనావతి దేవి ఎంతో తపస్సు చేశారు. ప్రతి యువతిలోనూ సాక్షాత్తు ఆదిశక్తే కొలువై ఉంటుంది. ఎందుకంటే ఎన్నో జన్మల పుణ్య ఫలితంగానే ఒక పుత్రిక జన్మిస్తుంది. పుత్రికను పొందటమే ఒక గొప్ప అదృష్టం. నేను నీకు పుత్రికగా జన్మించి నీ మనోసంకల్పాన్ని తప్పక నెరవేరుస్తాను. అందుకే మనం బాలికలను బాలత్రిపురి సుందరిగా పూజిస్తాము. ఏ కుటుంబంలో అయితే బాలికలు జన్మిస్తుంటారో ఆ కుటుంబాలు భోగభాగ్యాలతో తులతూగుతాయి. ఎందుకంటే వారిపై జగన్మాత కరుణా కటాక్షాలు ఉంటాయి కాబట్టి. పుత్రికకు జన్మనిచ్చిన తనకు తల్లిదండ్రులు కావడమే పూర్వజన్మల పుణ్యఫలం. ఇంక పదండి, ఈనాటి మంగళహారతి ప్రారంభిద్దాం. రౌద్రముఖి దాక్షాయణి మాతా శారదాదేవి, మహారాజా దివోదాస, మనం రేపు ఉదయం నవరాత్రుల్లో 2వ రోజు జగన్మాత యొక్క 2వ రూపాన్ని గురించి తెలుసుకుందాము.